మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024 అక్టోబర్ 2వ తేదీన సూర్యగ్రహణం రాబోతుంది. మనకు గ్రహణాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. అక్టోబర్ 2న వచ్చే గ్రహణం ఈ సంవత్సరంలో వచ్చే 2వ సూర్యగ్రహణం మరియు ఆఖరి గ్రహణం. మరి ఈ గ్రహణం మనకు కనిపిస్తుందా లేదా? ఇది ఎన్ని సంవత్సరాలకు వస్తుంది? ఏ సమయంలో ఏర్పడుతుంది? ఈ గ్రహణం వలన ఎటువంటి విపత్తులు జరుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ప్రాచీన కాలంలో గ్రహణాలను అశుభ సూచకంగా భావించేవారు. అకస్మాత్తుగా సూర్యుడు ఆకాశం నుండి మాయమై పగటిపూటే చీకట్లు కమ్ముకోవటం వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురి అయ్యేవారు. ఆ సమయంలో ప్రజలు విచిత్రంగా ప్రవర్తించేవారు. అలా వారు మానసికంగా ఇబ్బందులు పడటం వల్ల గ్రహణ సమయంలో నియమాలను మన పెద్దలు పెట్టారు. సూర్యగ్రహణం అంటే భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా కానీ పాక్షికంగా కానీ కనపడకుండా పోవటం వల్ల సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణం ఎప్పుడూ కూడా అమావాస్య రోజు మాత్రమే సంభవిస్తుంది. సూర్యగ్రహణాలు మొత్తం 4 రకాలు. మొదటిగా సూర్యగ్రహణం. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేయటం వల్ల ఇది ఏర్పడుతుంది. అత్యంత ప్రకాశవంతమైన గోళం వలె కనిపించే సూర్యుడు చంద్రుడి ఛాయ వల్ల ఒక సన్నటి అంచు వలె కనిపిస్తాడు. ఏదైనా సమయంలో సంపూర్ణ సూర్యగ్రహణం భూమి మీద ఒక్క ప్రదేశంలో వారికి మాత్రమే కనిపిస్తుంది. రెండవ రకం అంగుళీయక సూర్యగ్రహణం. ఈ అంగుళీయక సూర్యగ్రహణం అంటే సూర్యుడు చంద్రుడు ఒకే సరళ రేఖపై వస్తారు. కానీ సూర్యుడి కంటే చంద్రుడి పరిణామం చిన్నదిగా ఉండటం వల్ల చంద్రుని చుట్టూ సూర్యుడి ఒక ప్రకాశవంతమైన ఉంగరం వలె కనిపిస్తాడు. అందుకే దీనిని అంగుళీయక సూర్యగ్రహణం అంటే రింగ్ సోలార్ ఎక్లిప్స్ అంటారు. దీనినే ఖగ్రాస సూర్యగ్రహణం అని కూడా అంటారు. ఇక మూడవ రకం సూర్యగ్రహణం పాక్షిక సూర్యగ్రహణం లేదా పార్షియల్ సోలార్ ఎక్లిప్స్. పార్షిక సూర్యగ్రహణం అంటే సూర్య చంద్రులు ఒకే సరళ రేఖపై ఉండరు. చంద్రుడు సూర్యుడిని పాక్షికంగానే అడ్డుకుంటాడు. అప్పుడు ఏర్పడే గ్రహణాన్ని పాక్షిక సూర్యగ్రహణం అంటారు. ఈ పాక్షిక సూర్యగ్రహణం భూమి మీద చాలా భాగాల నుండి కనిపిస్తుంది. ఇక చివరిగా హైబ్రిడ్ సోలార్ ఎక్లిప్స్ అంటే శంకర సూర్యగ్రహణం. ఈ శంకర సూర్యగ్రహణం అంటే సంపూర్ణ మరియు అంగుళీయక సూర్యగ్రహణాలకు మధ్యస్థంగా ఉంటుంది. ఈ శంకర సూర్యగ్రహణం భూమిపై కొన్ని ప్రదేశాలలో సంపూర్ణ సూర్యగ్రహణంగా మరికొన్ని ప్రదేశాలలో పాక్షికంగా కనిపిస్తుంది. అందుకే దీనిని శంకర సూర్యగ్రహణం అంటారు. ఈ శంకర సూర్యగ్రహణాలు చాలా అరుదుగా సంభవిస్తాయి. అక్టోబర్ 2వ తేదీన ఏర్పడేది అంగుళీయక సూర్యగ్రహణం. ఇది ప్రపంచంలో చాలా చోట్ల కనిపిస్తుంది, కానీ మన భారతదేశంలో మాత్రం కనిపించదు. ఖగోళాలలో గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి. చాలామంది జ్యోతిష్యులు ఎప్పుడు ఎలాంటి గ్రహణాలు ఏర్పడతాయి, ఆ గ్రహణాల తర్వాత ఎలాంటి విపత్తులు వస్తాయి అనే విషయాలను నోట్ చేసి పెట్టుకుంటూ ఉంటారు. అయితే అక్టోబర్ 2న సూర్యగ్రహణం రాబోతుంది కదా. సేమ్ ఇలాంటి గ్రహణమే 6000 సంవత్సరాల క్రితం వచ్చిందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. ఇది సంపూర్ణ ఖగ్రాస సూర్యగ్రహణం. దీనిని రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తూ ఉంటారు. రింగ్ ఆఫ్ ఫైర్ అనేది అసలు రాదు. 6000 సంవత్సరాల క్రితం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వస్తుంది. మనకు ఎప్పుడు సూర్యగ్రహణాలు వచ్చినా పాక్షికంగా వస్తాయి లేదా సంపూర్ణ సూర్యగ్రహణాలు వస్తాయి. కానీ ఖగ్రాస సూర్యగ్రహణాలు చాలా చాలా అరుదుగా వస్తాయి. అంటే సూర్యుడిని చంద్రుడిని అడ్డుకుంటారు, కానీ పూర్తిగా అడ్డుకోడు. దానివలన చుట్టూ అగ్ని గోళంలాగా రింగ్ లాగా కనిపిస్తుంది, ఎర్రటి రంగులాగా కనిపిస్తుంది. అందుకే దీనిని రింగ్ ఆఫ్ ఫైర్ అని అంటారు. ఇలాంటి సూర్యగ్రహణం మహాభారత యుద్ధానికి ముందు వచ్చింది. ఈ గ్రహణం తర్వాతే మహాభారత యుద్ధం జరిగింది. ఈ గ్రహణం ఏదో ఒక విపత్తును తీసుకువస్తుంది. ఈ సూర్యగ్రహణం ఏర్పడటం ప్రపంచానికి కీడును తీసుకువస్తుంది. ప్రపంచ యుద్ధాలు జరుగుతాయి. ఈ విషయాన్ని పురాణాలలో ఋగ్వేదాలలో కూడా చెప్పారు. ఇలాంటి గ్రహణం వచ్చినప్పుడు భూమి రక్తంతో తడుస్తుంది, భూమిపై ఎర్రటి పూలు చిగురిస్తాయి అని ఋగ్వేదం చెప్తుంది. అందులోనూ ఈ సూర్యగ్రహణం మహాలయ అమావాస్యతో కలిసి వస్తుంది. మహాలయం అంటే పూర్తిగా నాశనం చేసేది అని అర్థం. అత్యంత శ్రేష్టమైన అమావాస్య మహాలయ అమావాస్య అని స్వయంగా కృష్ణుడు చెప్పాడు. ఒకసారి అర్జునుడు కృష్ణుణ్ణి, కృష్ణ 15 తిథుల్లో ఏ తిథి శ్రేష్టమైనది అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు, అర్జున మొత్తం 365 రోజులు శ్రేష్టమైనవే అని అన్నాడు.
అప్పుడు అర్జునుడు, మళ్ళీ అలా కాదు కృష్ణ, తిథులకు ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది కదా, పూర్తి సంవత్సరంలో అత్యంత శ్రేష్టమైన 15 తిథుల గురించి నాకు చెప్పు అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో, అర్జున, పాడ్యమి తిథులన్నిటిల్లో కూడా బలిపాడ్యమి శ్రేష్టమైనది. ద్వితీయ తిథులన్నిటిల్లో కూడా యమ ద్వితీయ శ్రేష్టమైనది. తృతీయ తిథులలో అక్షయ తృతీయ శ్రేష్టమైనది. చవితి తిథులలో వినాయక చవితి శ్రేష్టమైనది. పంచమి తిథులలో వసంత పంచమి గొప్ప తిథి. షష్ఠి తిథులలో సుబ్రహ్మణ్య షష్ఠి శ్రేష్టమైనది. సప్తమి తిథులలో రథసప్తమి భానుసప్తమి శ్రేష్టమైనవి. అష్టమి తిథులలో కృష్ణాష్టమి శ్రేష్టమైనది. నవమి తిథులలో శ్రీరామ నవమి శ్రేష్టమైనది. దశమి తిథులలో విజయదశమి శ్రేష్టమైనది. ఏకాదశులలో భీష్మ ఏకాదశి శ్రేష్టమైనది. ద్వాదశులలో వామన ద్వాదశి శ్రేష్టమైనది. త్రయోదశి తిథులలో ధన త్రయోదశి తిథి శ్రేష్టమైనది. చతుర్దశులలో నరక చతుర్దశి శ్రేష్టమైనది. అమావాస్యలన్నిటిల్లో కూడా ఆశ్వీజయుజ అమావాస్య, హిమాలయ అమావాస్య శ్రేష్టమైనవి. పౌర్ణములన్నిటిల్లో కార్తీక పౌర్ణమి, ఆశ్వీజయుజ పౌర్ణమి శ్రేష్టమైనవి అని కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. కాబట్టి మహాలయ అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య. ఈ అమావాస్య రోజున గ్రహణం, అందులోనూ కంగ్రాస సూర్యగ్రహణం ఏర్పడటం వలన ప్రకృతి జీవనాశనాన్ని కోరుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఇప్పటి వరకు ప్రకృతిని నాశనం చేస్తూ వస్తూ ఉన్నారో ఆ జాతి వారు మెల్లగా నశించటం ప్రారంభమవుతుంది. ప్రకృతి విలయానికి శ్రీకారం చుడుతుంది. మానవుల్లో ఒకరి మీద ఒకరికి వైరం పెరుగుతుంది. ప్రస్తుతం ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం జరుగుతుంది. ఇలాంటి యుద్ధాలు పెద్దగా మారి ప్రపంచ యుద్ధం జరిగే అవకాశం కూడా ఉందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు, ఈ గ్రహణం తర్వాత పెద్ద పెద్ద రోగాలు, ఫ్లూ జ్వరాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. 2019లో చూసుకుంటే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. ఆ గ్రహణం తర్వాత వెంటనే కోవిడ్ వచ్చింది. 2020, 2021వ సంవత్సరం వరకు దాని ఎఫెక్ట్ పోలేదు. 2022, 2023లో కొంచెం తేరుకున్నాము. 2024లో మళ్ళీ వరదలు, విపత్తులు వస్తూ ఉన్నాయి. ఈ గ్రహణం తర్వాత మన దేశంలో కూడా యుద్ధాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన దేశంలో అంతర్గతంగా తీవ్రవాదం పెరుగుతుంది. రింగ్ ఆఫ్ ఫైర్లో రింగ్ ఎలా అయితే సూర్యున్ని కప్పివేసిందో అలాగే మనందరినీ కూడా ప్రమాదాలు ఆ రింగ్ లాగా చుట్టుముడుతున్నాయి. ఈ గ్రహణం హస్త నక్షత్రంలో ఏర్పడుతుంది కనుక హస్త నక్షత్ర జాతకులకు చాలా కష్టాలు వస్తాయి, చాలా నష్టాలు వస్తాయి. అంతేకాదు, ఈ గ్రహణం వలన ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కు కూడా ఒడిదుడుకులు వస్తాయి. గవర్నమెంట్ మారే పరిస్థితులు కూడా రావచ్చు. అక్టోబర్ 2న ఏర్పడే ఈ కంగ్రాస్ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు. ఇది 6000 సంవత్సరాల తర్వాత వస్తున్న అతిపెద్ద గ్రహణం. గ్రహణాలు ఎక్కడ ఏర్పడినా అందరి మీద ప్రభావం పడుతుంది. ఈ గ్రహణం మనకు కనిపించకపోయినా కూడా ఈ గ్రహణం యొక్క ఎఫెక్టు మన దేశం మీద ఉంటుంది. కనుక ఎవరికి వారు వ్యక్తిగత నియమాలు పాటించాలి. అలా పాటిస్తే మీకే మంచిది. ఈ సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 2వ తేదీ బుధవారం మహాలయ అమావాస్య రోజు రాత్రి 9:13 ప్రారంభమై అక్టోబర్ 3వ తేదీ ఉదయం 3:17 ముగుస్తుంది. ఈ సమయంలో మనకు సూర్యుడు కనిపిస్తాడా? కనిపించడు. కనుక ఈ గ్రహణం కూడా మనకు కనిపించదు. ఈ గ్రహణం కనిపించదు కనుక దేవాలయాలు క్లోజ్ చేసే అవసరం లేదు. నైట్ టైం ఎలాగో టెంపుల్స్ క్లోజ్ చేసే ఉంటాయి. ఈ గ్రహణం గురించి ప్రత్యేకంగా క్లోజ్ చేయరు. అలాగే ఆహారం మీద దర్బలు వేయవలసిన అవసరం కూడా లేదు. గ్రహణ సమయంలో ఆహారం తినవచ్చు, ప్రయాణాలు చేస్తున్నా పర్వాలేదు. ఈ గ్రహణానికి సంబంధించి పట్టు విడుపు స్నానాలు చేయవలసిన అవసరం కూడా లేదు. అలాగే గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటకు రాకుండా ఉంటే చాలు. ఇంట్లో ఉండి ఏం చేసుకున్నా పర్వాలేదు. గ్రహణ సమయం అనేది పర్వకాలం. గ్రహణ సమయం అనేది ఒక వరం. కనుక గ్రహణ సమయంలో మంత్ర జపం చేసుకోండి, సూర్య ఆరాధన చేయండి. ఓం నమఃశివాయ, శ్రీమాత్రే నమః ఇలాంటి మంత్రాలను జపం చేసుకోండి. 1,000,000 రెట్ల పుణ్యఫలం వస్తుంది. గ్రహణ సమయంలో ఎటువంటి మంత్ర ఉచ్చారణ చేసినా మీ జీవితం అద్భుతంగా మారుతుంది. కనుక అందరూ కూడా ఈ గ్రహణ సమయంలో మంత్రాలు జపించండి. ఇదే అక్టోబర్ 2న ఏర్పడే సూర్యగ్రహణం యొక్క వివరణ. నవరాత్రుల ముందు వచ్చే అమావాస్య రోజు ఇంటిని ఇలా శుభ్రం చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీ ఇంట ధన వర్షాన్ని కురిపిస్తుంది. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ అమావాస్య రోజున
ఇంటిని ఇలా శుభ్రం చేసుకోవటం వల్ల అమ్మవారి కరుణా కటాక్షాలకు పాత్రులు అవ్వచ్చు. నవరాత్రులు ముందు వచ్చే అమావాస్య ఎంతో శక్తివంతమైన మహిమాన్వితమైన అమావాస్య. మరి అలాంటి ఈ అమావాస్య రోజున ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలో, ఎలా శుభ్రం చేస్తే ఇంటికి లక్ష్మీదేవి వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దేవి నవరాత్రులు ప్రారంభానికి ముందు మహాలయ అమావాస్యను దేశవ్యాప్తంగా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. నవరాత్రుల ప్రారంభానికి ముందు రోజు అమావాస్య నాడు ఘంటాస్థాపన చేసి దుర్గా పూజ చేస్తారు. ఈ రోజునే జగన్మాత అవతరించి మహిషాసురుని అంతం చేసి అసురుల శక్తులను నాశనం చేసిందని పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే ఈ రోజుతో పితృపక్షం ముగిసి దేవీ పక్షం ప్రారంభమవుతుంది. రావణుణ్ణి సంహరించి సీతను విడిపించిన శ్రీరాముడు లంక నుంచి బయలుదేరే ముందు దుర్గాదేవిని పూజించింది కూడా ఈ రోజునే. ఈరోజు పితృదేవతలను నిష్టగా పూజిస్తారు. వారికి నచ్చిన ఆహార పదార్థాలు, దుస్తులు, పుష్పాలను సమర్పిస్తారు. మహాలయ అమావాస్య రోజు మధ్యాహ్నం 12 గంటల్లోపు పితృదేవతలకు పూజలు, శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి. పుణ్యతీర్థాల చెంత పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు జరిపించాలి. ఇలా చేయటం వల్ల పెద్దలు సంతోషించి సుఖశాంతులను ప్రసాదిస్తారని నమ్మకం. వారికి ఇష్టమైన పదార్థాలు, వస్త్రాలు సమర్పించి వాటిని బ్రాహ్మణులకు దానం చేయటం ద్వారా పుణ్యఫలం దక్కుతుంది. అమావాస్య రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి. తోరణాలు కట్టి పూజ గదిని శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. పూజకు అంతా సిద్ధం చేసుకోవాలి. ఆపై నైవేద్యానికి ఆహార పదార్థాలు, పుష్పాలు, వస్త్రాలను సిద్ధం చేసుకొని వాటిని పితృదేవతలకు సమర్పించేందుకు వెండి పాత్రలను ఉపయోగించటం వల్ల ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. ఇలా చేయలేకపోతే తప్పకుండా అరటి ఆకుల్లో నైవేద్యాన్ని సమర్పించాలి. ఇందులో సమర్పించిన నైవేద్యం వల్ల పితృదేవతలు సంతృప్తి చెంది తమ వంశీయులకు సుఖ సంతోషాలను ప్రసాదిస్తారని ప్రగాఢ విశ్వాసం. పాయసం, అన్నం, పప్పు, కూర ఇలా మహాలయ అమావాస్య రోజున నైవేద్యంగా సమర్పించవచ్చు. అలాగే పసుపు గుమ్మడికాయను నైవేద్యంగా పెట్టవచ్చు. ఇలా మహాలయ అమావాస్య రోజు పెద్దలకు అంటే పితృదేవతలకు ఇలా శ్రాద్ధ కర్మలను నిర్వహించిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే ఆ మరుసటి రోజు నుండి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి. కాబట్టి పెద్దలకు చేయవలసిన కార్యక్రమాలను ఈ మహాలయ అమావాస్య రోజు ముగించుకున్న తర్వాత నవరాత్రులకు ముందు వచ్చే అమావాస్య అంటే ఈ మహాలయ అమావాస్య పక్షం ఈ రోజుతో ముగుస్తుంది. కాబట్టి పెద్దలకు 12 గంటల్లోపు వారికి చేయవలసిన కార్యక్రమాలను అనగా పిండ ప్రధానం, శ్రాద్ధ కర్మలు నిర్వహించిన తర్వాత ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. మరి ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలో ఇటీవల కాలంలో సాధారణంగా చాలామందికి తెలియటం లేదు. సాధారణంగా ఇప్పుడు ఉన్న కాలంలో అందరూ కూడా బిజీ లైఫ్ అనుభవిస్తూ ఉన్నారు. ఈ బిజీ లైఫ్లో ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలో, ఎలా శుభ్రం చేసుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుందో అన్న సంగతే మర్చిపోయారు. మన ఆచారాలను, సాంప్రదాయాలను మర్చిపోయి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇంటిని ఊడుస్తూ ఉన్నారు. కానీ అలా అస్సలు చేయకూడదని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. మనం ఎంత బిజీ లైఫ్లో ఉన్నప్పటికీ మన ఆచారాలు, సాంప్రదాయాలను మర్చిపోకూడదు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అందరూ కూడా ఇల్లు తుడిచే మిషన్స్నే వాడుతూ ఉన్నారు. అలా అస్సలు చేయకూడదు. అసలు ఇల్లు తుడవటం కూడా ఒక ఎక్సర్సైజే. కొంతమంది ఆడవాళ్ళు మన సాంప్రదాయాన్ని మర్చిపోకుండా ఇంటిని చూపురు పెట్టే ఊడుస్తూ ఉన్నారు. కానీ మన ఆచారాన్ని అంటే ఏ మూల నుండి ఏ మూలకు ఇల్లు తుడవాలి అని సంగతి మర్చిపోయారు చాలామంది. కానీ ఇల్లు ఊడవటం ఈశాన్యం నుండి మొదలు పెట్టాలి. అలాగే ఇంటిని తుడిచేటప్పుడు కూడా అంటే ఇంటికి తడిగుడ్డ పెట్టేటప్పుడు కూడా ఆ తడిగుడ్డ పట్టే నీళ్ళల్లో కొంచెం గల్లులుప్పు, పసుపు కొంచెం వేయాలి. దీనివల్ల మామూలు నీళ్ళతో కడిగిన దానికంటే ఈ ఉప్పు వేసి కడగటం వలన అంటే ఇంటిని తుడవటం వలన కింద నేలపై ఉన్న క్రిములు చచ్చిపోతాయి. పసుపు వేసి తుడవటం వల్ల మన పాదాలతో పాటు వచ్చే చిన్న చిన్న
క్రిములను ఈ పసుపు చంపేస్తుంది. కనుక నవరాత్రులకు ముందు వచ్చే ఈ అమావాస్య రోజు ఇల్లు తడిగుడ్డ పెట్టేటప్పుడు నీళ్ళల్లో గల్లులుపు కొంచెం పసుపు వేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అలా 90% ఆడవాళ్ళు ఇంటిని శుభ్రం చేశాక చీపురుని ఎలా పడితే అలా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఏదో ఒక మూలల్లో పెట్టడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఇలా చేయటం వల్ల సాక్షాత్తు శనిదేవుణ్ణి ఇంట్లో ప్రతిష్ఠించినట్లు అవుతుంది. ఇది శాస్త్రీయంగా మంచిది కాదు. వాస్తవానికి చీపురును ఈశాన్యంలో తప్ప ఏ మూలనైనా సరే పెట్టుకోవచ్చు. మీ ఇంటి తలుపు వెనకాల చిన్న మేకు కొట్టి చీపురును ఆ మేకుకు తగిలించవచ్చు. ఎందుకంటే చీపురును లక్ష్మితో సమానంగా పోల్చటం వల్ల ఇలా మేకు కొట్టి ఆ మేకుకు తగిలించటం ద్వారా చీపురు వంకర తిరగదు, ఎంతో మేలు కూడా కలుగుతుంది. అలాగే ఇంటికి తడిగుడ్డ పెట్టే మాపు కర్రను కూడా నెలకు ఒక్కసారి మారుస్తూ ఉండాలని పెద్దలు అంటూ ఉన్నారు. లేదంటే ఆ క్లాత్కి క్రిములు పట్టి ఇంట్లోని వారందరికీ కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. వీటిని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. ఎండలో పెట్టి బాగా ఆరబెట్టి మళ్ళీ వాటిని ఉపయోగించుకోవాలి. సాధారణంగా నవరాత్రులకు ముందు అంటే నవరాత్రులు స్టార్ట్ అయ్యే ముందు అందరూ ఇంటిని శుభ్రం చేసుకుంటారు. ఆ శుభ్రం చేసే పనిని అమావాస్య రోజు చేస్తే చాలా మంచిది. కనుక మహాలయ అమావాస్య రోజు అందరూ కూడా పితృపక్షం పూర్తయిపోయిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోండి. ఇంట్లోని బూజులు దులిపి ఇంటినంతా కూడా కడిగేయండి. అలా కడిగేటప్పుడు నీటిలో ఉప్పు, పసుపు, కొంచెం కర్పూరం పొడి కూడా కలిపి శుభ్రం చేసుకోండి. ఇలా మహాలయ అమావాస్య రోజు ఇంటిని శుభ్రం చేసుకుంటే దసరా నవరాత్రులకు మీ ఇల్లు సిద్ధమవుతుంది. అమ్మవారు ఎప్పుడూ కూడా నీటిగా ఉండే ఇంటికే వస్తారనే నమ్మకం కూడా ఉంది. కనుక నవరాత్రులకు ముందు వచ్చే అమావాస్య రోజు ఇంటిని శుభ్రం చేసుకుంటే అమ్మవారు మీ ఇంటికి వస్తారు. మీరు చేసే పూజలకు కూడా ఫలితం 100 రెట్లు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దేవి నవరాత్రుల ముందు ఇంటిని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా శుభ్రం చేసినట్లయితే ఆ అమ్మవారు మీ ఇంట్లో కొలువై ఉండి మీకు సకల ఐశ్వర్యాలను భోగభాగ్యాలను కలిగిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.